ఇది కనుక్కొని ఒకసారి సార్ట్ అవుట్ చేయండి నాకు మళ్ళీ చెప్తాను. నమస్కారమ్మా. నమస్కారం అండి. రండి. రండి. నమస్కారమ్మా. నమస్కారం. 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 కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి. 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 నమస్కారమ్మా. నమస్తే. నీ పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నావు? 10th క్లాస్. నువ్వమ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వేరా? రే నిన్నే అడిగింది. నీ పేరేంటి? ఇట్రా. పేరు చెప్పు. నిన్ను నీ పేరేంటి? నేను నిన్ను అడుగుతున్నా, మీ నాన్న కాదు. ఏంటా నువ్వేం చదువుతున్నామ్మా? ఏమ్మా? 7th క్లాస్. నువ్వు తమ్ముడు? బాబు 6th క్లాస్. నువ్వేం చేస్తామ్మా? బాగా చేస్తావు. చెప్పండి. ఎట్లమ్మా? అదే మా నమస్కారమ్మా. సర్జరీ చేసింది. 10 సంవత్సరాల నుంచి కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతూనే ఉన్నాయి సార్. ఫ్రాక్చర్స్ మీద ఫ్రాక్చర్స్, అట్లా 2 legs ఫ్రాక్చర్స్ అయినాయి సార్. 10 ఏళ్ళ నుంచి పెట్టుకుంటూనే ఉంటున్నాం సార్ మనీ వేసి. ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో 10 lakhs అవుతుంది అనేసి అన్నారు. మా కాడ అంత అమౌంట్ లేదు సార్. మా హస్బెండ్ ఇంకా మా కోసమే కష్టపడుతున్నారు సార్ ఇన్నాళ్ళ నుంచి కూడా. ఏమంటే మీకోసం అని మేము అట్లనే. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మీ ఉమాదేవి సార్. పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు కదా. 6,000 అమ్మా. ఎంత ఇస్తున్నారు నీకు? 15,000 ఇస్తున్నారు. మీరే మాకు దారి చూపెట్టారు సార్. నాకు ఏం 10 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు సార్. ఆ బాబు మా బాబు సార్. ఈ బాబా నువ్వు అది ఒకసారి కలెక్టర్ మాట్లాడి తెప్పించండి ఎస్టిమేట్స్. ఇప్పుడు ఈ ఇంట్లో ఈ ఇల్లు ఈఎంఐ ఎవరు? మీ నాన్న? మా భర్త సార్. అచ్చా. నీ పేరు వందనమ్మా? ఆవిడ పేరు నువ్వు వందన? రామా. మీ హస్బెండ్ ఎక్కడ? నువ్వయా? ఏంటి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నీకు ఎంతమంది కొడుకులు? మొత్తం ఎంతమంది కొడుకులు? 4 సార్. 4 కొడుకులు. నేను డ్రైవర్ పని చేస్తాను. వీళ్ళనేదో పోషించుకుని నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్. ఇప్పటికి 74 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఎందుకులే కష్టం చేసుకుంటాను, నాకు వద్దులే, చేసుకోలేనప్పుడు జరుగుతాం లేదు. అది సార్. కొడుకులు సార్. ఇప్పుడు నువ్వేం పని చేస్తావా? నేను డ్రైవర్ సార్. డ్రైవర్. కువైట్ నుంచి వచ్చా సార్. నువ్వు అక్కడ కువైట్ నుంచి వచ్చావా? అక్కడ డ్రైవర్. ఉదయం వచ్చా సార్. నిన్న మీరు వచ్చారు. మీకు అందరికి బాగా అలవాటు అయిపోయింది. కువైట్ వెళ్ళిపోతున్నారు. వాడు ఎంత వస్తుంది? డబ్బులు ఎంత వస్తుంది అక్కడ? ఏమవుతుంది సార్, ఖర్చులు కూడా సరిపోయి. మరి ఎందుకు వాడు ఇవ్వారు? ఏదన్నా అట్టగా ఇక్కడ కంటే అక్కడ లాభం ఏంటి? ప్రాబ్లం అంటే సార్, లాభం ఏంటి? లాభం ఏముండదు సార్. మరి ఎందుకు? 20,000 మిగులుతుంది సార్. ఇంటికి పంపించాల్సింది 20,000 రూపాయలు అక్కడ మిగులుతుంది. ఇక్కడైతే ఏం మిగలదు. మిగలదు. ఇక్కడైతే ఖర్చు అయిపోతుంది. అది నెల కొద్ది జీతం వస్తుంది. ఇక్కడ డ్రైవర్కి ఎంత ఇస్తారు? ఇక్కడ 15,000 ఇస్తారు. 15,000, 10,000. ఎంత ఖర్చు అవుతుంది మీకు అక్కడ పోయేదానికి? ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటే దాన్ని బట్టి మిగలుతుంది. అక్కడ భోజనం కూడా పెట్టి 20,000 ఇస్తారా?
అది మనం ఇంకా వేరే ఖర్చులు ఏమో పెట్టుకోకుండా ఇంకా అది ఇంటికి పంపుతుంది. మన సారు లోకేష్ సార్ కూడా చాలా మంది తీసుకున్నారు. ఎడారిలో ఉండే అందరికీ లివింగ్ కండిషన్స్ బాగుంటుంది. నేను వెళ్ళి చూసాం అక్కడ డ్రైవర్స్ వాళ్ళు చిన్న చిన్న రూమ్స్ లో ఇద్దరు ముగ్గురు చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. మేము అక్కడ కూడా వెళ్ళాలనుకోలేదు సార్. ఏదన్నా ఇబ్బంది ఏమన్నా వెహికల్ ఇచ్చినా ఇటేమన్నవి ఏంటమ్మా? నువ్వు బీకామ్ చేసావమ్మా. ఈ అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. ఆ అమ్మాయిది ఒకసారి చెక్ చేయించి ఎంత పెన్షన్ ఇస్తున్నాం, హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే ఇద్దాం. ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుంది నీకు? వెల్డింగ్ షాప్, అది వెల్డింగ్ షాప్ అవి పెట్టించేయండి. అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి. అట్ల నుంచి ఇచ్చేసి కంప్లీట్ చేయండి. ఇవ్వండి, మీరు కాగితం ఇవ్వండి, నేను చూస్తాను. ఇది కూడా ఒకసారి తీసుకొని ఏ స్కీమ్లో పెట్టగలుగుతారు పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కన్నా లైవ్లీహుడ్ కింద ఇది పెట్టారు. ఏదమ్మా? ఏం లేదు, చెప్పలేదు. ఇది కూడా షాప్కి లోన్ అంటే ఇప్పించండి, రాసుకుంటే ఇచ్చారు. ఇది ఇప్పించండి. ఓకే అమ్మా, మేము మాట్లాడదాం. చెప్పు ఇంకేంటమ్మా? నమస్కారమ్మా. ఆయన కూడా తెలిసిన పెద్ద నువ్వేం చేస్తావా? అందరూ డ్రైవర్లు అయ్యారా? మీ నాన్న డ్రైవర్ కాబట్టి నువ్వు అందరూ డ్రైవర్ అయ్యారా? విచిత్రంగా ఉంటుంది. తండ్రి డ్రైవర్ అయితే అందరూ డ్రైవర్లు అయిపోతున్నారు, డాక్టర్ అయితే డాక్టర్లు అయిపోతున్నారు, యాక్టర్ అయితే యాక్టర్లు అయిపోతున్నారు. వేరే ఆలోచన కూడా రావాలి కదా, ఇంకా మెరుగైన ఆలోచనలు. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? చిన్న పిల్లలు 5వ తరగతి. ఓకే. 60 సంవత్సరాలప్పుడు పెన్షన్ తీసుకుని అడిగినాం సార్. అడిగితే మా పెన్షన్ వద్దు, నాకు గవర్నమెంట్ డబ్బు వద్దు, నేను కష్టపడి సంపాదించా, మా పిల్లలు నేను సాక్కుంటా, గవర్నమెంట్ డబ్బు నాకు అవసరం ఉన్నప్పుడే అడుగుతాను, అంతవరకు అడగనని చెప్పి సుమారు 70 సంవత్సరాలు ఇతరులు తీసుకోలేదు సార్ ఆయన. ఇప్పుడు అడుగుతాను సార్. అంటారా ఒకటే ఫ్యామిలీలో అన్ని ఇచ్చినా కూడా ఎన్ని వేకెన్సీ చూడాలి. ఆయన కూడా ఒకసారి పెట్టండి. ఒకే ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ అనేటువంటి అన్ని ఒకటేసారి ఇచ్చినా విమర్శలు వస్తాయి. అట్లా కాకుండా కొంతమందికి వెళ్తాం, అన్ని ఒకటేసారి ఇచ్చామనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా, అది ఒకటే ఇంకేం ఇబ్బంది. మనం కూడా చేద్దాం, కొంతమందికైనా అకామిడేట్ చేయండి. జెన్యున్గా ఉండే వాళ్ళని అనలైజ్ చేసి ఎంతమందికి అకామిడేట్ చేయగలరు చేయండి. నాకైతే ఎఫర్ట్స్ ఆయనకేమన్నాం, ఆయన పింఛన్ ఇమ్మని చెప్పి అది కూడా ఎస్టిమేట్ తయారు చేయమన్నా తయారు చేస్తాను. బీటెక్ చేసిండు సార్ పిల్లగా. మన సారు లోకేష్ సారు ఉద్యోగాలు వస్తున్నాయి కదా, దాంట్లో ఏమన్నా వచ్చేటి మాకు దయచేయండి సార్. ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ పెట్టించండి. స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఎక్కడ పెట్టించండి. ఏ సబ్జెక్ట్ అయ్యా? సిఎస్ చేసావు. నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయకూడదు? ఇంటికాడ నుంచి కూడా పని చేయొచ్చు, నైబర్హుడ్లో పని చేయొచ్చు. కాదు, మా గవర్నమెంట్ కింద అంటే మీకు వచ్చే లోపల అనుభవం వస్తుంది కదా నేర్చుకుంటే. అది వచ్చే లోపల ఏదో పని చేయొచ్చు కదా, ఎందుకు గమనింటారు కదా? కాదా నేను అడిగేదంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి, నైబర్హుడ్లో వస్తున్నాయి, బీటెక్ ఇవన్నీ చదువుకుంటే ఎందుకు దాని మీద సెర్చ్ చేయలేదు? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, రాకపోవచ్చు. ఇవైతే ఒక ఫుట్టింగ్ వస్తుంది కదా. నేను 4 గంటల పని చేసుకున్నా ఒక 20-30 సంపాదిస్తాను. ముందు నీ కాళ్ళపైన నిలబడతావు, చేయాలి కదా. వైజాగ్ సార్ కంపెనీలో సార్ వైజాగ్ సార్ కాదు
చేద్దామా, ట్రై చేద్దాం. మీరు కూడా వర్కౌట్ చేయండి, నేను మాట్లాడతాం. అవి కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్లో కానీ ఇక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి పెట్టండి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఓకే అమ్మా. ఓకే సెల్ఫీ తీసుకుంటాం. రండి, అందరూ రండి. అటు నిలబడకూడదు, అటు 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 రండి. పిల్లలు రండి, పిల్లలందరూ ఒకసారి రండి. రామ్ రా. ముందు ఈ పిల్లల్ని కానీ ఓకే అమ్మా.